ఐపీఎల్ టికెట్స్ బుకింగ్ లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ లో కూడా బ్లాక్ దందా విషయం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచిన కొన్ని నిమిషాల్లోనే బ్లాక్ అయ్యాయి. దీంతో సోల్డ్ అవుట్ అని బుక్ మై షో పెట్టేసింది. కేవలం 10,000, 21,000 రూపాయల టికెట్లు మాత్రమే బుకింగ్ లో చూపిస్తున్నాయి. తక్కువ ధర ఉన్న టికెట్లు నిమిషాల టైంలోనే సోల్డ్ అవుట్ అని చూపిస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఏటా బ్లాక్ దందా చేస్తున్నారంటూ సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్ టికెట్స్ బుకింగ్ లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ లో కూడా బ్లాక్ దందా విషయం తెరపైకి వచ్చింది. ఆన్లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచిన కొన్ని నిమిషాల్లోనే బ్లాక్ అయ్యాయి. దీంతో సోల్డ్ అవుట్ అని బుక్ మై షో పెట్టేసింది. ఇక కేవలం 10,000, 21,000 రూపాయల టికెట్లు మాత్రమే బుకింగ్ లో చూపిస్తున్నాయి. తక్కువ ధర ఉన్న టికెట్లు నిమిషాల టైంలోనే సోల్డ్ అవుట్ అని చూపిస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఏటా బ్లాక్ దందా చేస్తున్నారంటూ సీరియస్ అవుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐపీఎల్ క్రికెట్ టికెట్ విషయంలో మళ్ళీ గందరగోళం మొదలైంది. ఇంకా 10-15 రోజులు మ్యాచ్ జరగాల్సి ఉన్నా ఇప్పటికే ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి సరైనటువంటి పద్ధతిలోనే మాకు టికెట్స్ ఇప్పుడైనా అందుతాయా లేవు అంటూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న నుంచి ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ ఆ ఆన్లైన్ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి ఏదైతే టికెట్లు సేల్ చేస్తున్నటువంటి సెంటర్ దగ్గర మళ్ళీ ఆ క్యూఆర్ కోడ్ ని చూపించడము, అక్కడ ఫిజికల్ గా టికెట్ తీసుకుంటేనే స్టేడియం లోపలికి అనుమతిస్తామంటూ కూడా గతంలోనే ఎస్సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన 2 రోజులకే సోల్డ్ అవుట్ అంటూ పూర్తిగా టికెట్స్ బ్లాక్ అయ్యాయి అంటూ కూడా ఆన్లైన్ ద్వారా ఈ మెసేజ్ ఇవ్వడంపై మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎస్సీఏ దేశంలోనే అత్యంత పెద్ద క్రికెట్ గ్రౌండ్ అయినప్పటికీ కనీసం 3-4 రోజుల పాటు గత మ్యాచ్లకి టికెట్స్ అందుబాటులో ఉండేవి. 24 గంటల్లోనే ఈ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. 10-12 వేలకు చెందినటువంటి టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటూ మాత్రం ఆన్లైన్ ద్వారా పెట్టడంపై మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వీళ్ళు మాత్రమే వారి కుటుంబాలకు, వారికి తెలిసినటువంటి అధికారులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ఇతర ప్రముఖులకు మాత్రమే ఈ టికెట్లు ఇవ్వడం కోసమే ఈ క్రికెట్ ని కండక్ట్ చేస్తా ఉన్నారు. సాధారణ ఫ్యాన్స్ కి ఆన్లైన్ ద్వారా ఈ టికెట్లు ఇవ్వడం లేదా ఫిజికల్ గా ఈ టికెట్లు ఇవ్వడం పై మాత్రం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటూ మాత్రం తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ లో 8 మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. 6 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫై మ్యాచ్లు జరగాల్సి ఉంది. 8 మ్యాచ్లు కూడా హైదరాబాద్ లో జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే ఈ టికెట్ల దందాకు సంబంధించి ఈ సీజన్ లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి అలా జరగకూడదు. ప్రతి ఒక్క అభిమానికి క్రికెట్ వీక్షించే విధంగా ఆ టికెట్ అందుబాటులో పెట్టాలి. స్పెషల్ కోటా అని, విఐపి కోటా అని, వివిఐపి కోటా అని వారంతర వాళ్ళే ఆ టికెట్లన్నీ కూడా ముందే బ్లాక్ చేసుకుని పెట్టుకొని ప్రజలకు ఇవ్వకుండా, క్రికెటర్ ఫ్యాన్స్ కి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాటిని డబుల్ రేట్కు అమ్ముతూ డబ్బులు పోగు చేసుకుంటా ఉన్నారంటూ మాత్రం క్రికెట్ అసోసియేషన్ నుంచి, క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఈ ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు 10,000 నుంచి 21 విలువ చేసేటువంటి టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 1000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి టికెట్స్ ని ఎక్కడ కూడా ఏ ఒక్క అభిమాని దాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇదంతా కూడా ఒక స్కామ్ లాగా వారంతల వాళ్ళే టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ప్రజలన్నీ చూడకుండా విఐపి, వివిఐపిల పేరుతో ఇప్పుడు కూడా ఈ టికెట్లన్నీ కూడా వారి చెంతకు అందిస్తా ఉన్నారంటే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఎక్కడైతే టికెట్స్ అమ్ముతా ఉన్నారో ఆ సెంటర్ల దగ్గర మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమానులు అయితే పెద్ద మొత్తంలో గందరగోళం చేస్తున్నట్టుగా ఈ సమాచారం అందుతా ఉంది. శివ, అయితే ప్రతి ఏటా ఇదే ఒరవడి కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం కదా రవితేజ. ప్రతిసారి ఇదే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ స్టేడియం దగ్గర కొంత గందరగోళ పరిస్థితులు, కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూసినటువంటి పరిస్థితి కదా. ఏంటి నిర్వాహకులు ఏం చెప్తున్నారు అసలు ఈ వ్యవహారానికి సంబంధించి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి నూతన కమిటీ వచ్చిన తర్వాత గత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులను తీసుకొచ్చి వీరు వారికి ఉన్నటువంటి పరిచయాలతోటి అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ టీం అంతా కూడా వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళకు తెలిసినటువంటి దగ్గర బంధువులకు, అధికారులకు, డ్యూటీలో ఉన్నటువంటి అధికారులకు మాత్రమే ప్రియారిటీ ఇస్తూ దాన్ని
సక్రమమైనటువంటి మార్గంలో ఆ టికెట్లు అందజేయకుండా ఫ్రెండ్షిప్ రూపంలో ఆ టికెట్ అని వారి చేతికి అందజేస్తా ఉన్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా ఈ టికెట్ వెసులుబాటు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో గ్రాప్ చేస్తా ఉన్నారంటూ మాత్రం ఆందోళన గతంలో వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంత హై కెపాసిటీ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో వేలాది మంది సిట్టింగ్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో ఒక్క రోజు పెట్టి కనీసం 12 గంటలు గడవక ముందే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అని పెట్టడం కారణంగా మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. నిజంగానే టికెట్స్ సేల్ అయ్యాయంటే ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి, ఏ ఖరీదు అంటే ఎంత వాల్యూతో కూడినటువంటి టికెట్లు పార్ట్ వైజ్ గా ఆ వివరాలన్నీ కూడా ఆన్లైన్ లాగా పెట్టాలి అని మాత్రం ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈసారి జరగబోయేటువంటి 23 మ్యాచ్ సందర్భంగా మాత్రం పెద్ద మొత్తంలో అభిమానులు రోడ్డు పైన గందరగోళం క్రియేట్ చేసి హెచ్సిఏ పైన ఆరోపణలు వ్యక్తం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.